తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అయితే అల్లు అర్జున్ ఇండియన్ సినిమాలో ఐకాన్ స్టార్గా ఎదిగారో, అల్లు సినిమాస్ కూడా ఐకానిక్ థియేటర్ ఎక్స్పీరియన్స్, ఐకానిక్ థియేటర్స్గా ఈ హైదరాబాద్లో అయితే నిలుస్తుంది అనడంలో ఎలాంటి డౌట్ నాకైతే లేదు. సో హాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మార్టిన్ స్కార్సెసీ ఒక కొటేషన్ చెప్పారు, దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అని. సో అది పర్ఫెక్ట్లీ అల్లు సినిమాస్కి మ్యాచ్ అవుతుంది, యాప్ట్ అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇది అబ్సల్యూట్ సినిమా ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అని. సో మనకి బికాజ్ ఏషియాలోనే లార్జెస్ట్ స్క్రీన్ అల్లు సినిమాస్లో ఉంది, స్క్రీన్ నెంబర్ 1. ఆల్మోస్ట్ 640 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీతో ఉంది, 75 feet వెడల్పుతో ఉన్న స్క్రీన్ అనమాట అది. అండ్ మనం ఇంకా మాట్లాడుకుంటే డ్యూయల్ లేజర్ స్క్రీన్ ప్రొజెక్షన్ ఉంది. లైక్ ఏంటంటే డబుల్ బ్రైట్నెస్, రెగ్యులర్ మల్టీప్లెక్సెస్తో పోలిస్తే డబుల్ బ్రైట్నెస్ ఆ స్క్రీనింగ్ ఇస్తుంది అనమాట. అండ్ డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్, డాల్బీ అట్మాస్ ఒకటే కాదు, డాల్బీ విజన్తో పాటు. సో ఎవ్రీ ఇంచ్లో ఆ సౌండ్ కానీ ఆ క్వాలిటీని కానీ మీరు ఫీల్ అవుతారు అని అంటుంది. అండ్ లోపల ప్రతిదీ కూడా ప్రీమియర్ ఫీల్ అయితే ఇవ్వబోతుంది అని చెప్పి అంటున్నారు. సో లోపలికి వెళ్ళి అర్జెంట్గా చూసేద్దాం పదండి. సో అండ్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ది ఎక్స్ట్రాడినరీ అని చెప్పి అక్కడ అల్లు అర్జున్ గారు కూర్చుని కనిపిస్తుంది. ఇటువైపు చూస్తేనేమో పెద్ద పోస్టర్ కనిపిస్తుంది, అటువైపు చూస్తేనేమో ఉస్తాద్ భగత్ సింగ్, పవన్ కళ్యాణ్ గారు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నట్టు కనిపిస్తుంది అనమాట. చాలామంది ఏదో అంటూ ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ. అది ఖచ్చితంగా సినీ లవర్స్ కానీ అభిమానులు కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. అండ్ ఖచ్చితంగా దీని గురించి మనం మాట్లాడుకోవాలి. సో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇప్పటివరకు రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలు అనమాట ఇవన్నీ. సో ఇందాక మాట్లాడుకున్నట్టే ఇంకా అటువైపు అలవైకుంఠపురంలో ఉంది, ఇటువైపు మగధీర ఉంది. అల్లు అర్జున్ గారు అండ్ రామ్ చరణ్ గారు ఫ్యామిలీ మెంబర్స్ కవర్ అయిపోయారు. సో అక్కడ పైన జల్సా ఉంది పవన్ కళ్యాణ్ గారు, పక్కన జానీ ఉంది, లేదు ఇంకా టాప్లో అయితే రౌడీ అల్లుడు ఉంది, మన అల్లు ఫ్యామిలీకి అల్లుడు మెగాస్టార్ చిరంజీవి గారి పోస్టర్. సో ఇవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాస్ అనమాట, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాస్. అండ్ ఇటువైపు చూసుకుంటే మొత్తం ఇండియన్ స్టార్స్ అందరూ కనిపిస్తున్నారు, ఇండియన్ గొప్ప గొప్ప యాక్టర్స్ అందరూ కనిపిస్తున్నారు. లైక్ ఏంటంటే బాలీవుడ్ కావచ్చు, కోలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఎవరైనా పైనుంచి చూసుకుంటే మీకు ప్రతి ఒక్కరు ఉంటారు. అక్కడ మెగాస్టార్ అనేది ఫస్ట్ పైనే ఉంది, మెగాస్టార్ చిరంజీవి అని. స్టార్టింగ్ విత్ ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు. సో నట సార్వభౌమ అని ఆయన ఉంది, సూపర్ స్టార్ కృష్ణ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అండ్ ఇలా చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, మొత్తం అందరి పేర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ నుంచి అందరూ చెప్పుకుంటున్న మాట ఏషియాస్ లార్జెస్ట్ డాల్బీ సినిమా స్క్రీన్ అని చెప్పి ఇదే అనమాట, స్క్రీన్ 1. సో కొంచెం లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ 75 feet అంటే 75 అడుగుల వెడల్పున్న స్క్రీన్ అనమాట ఇది. మాట వరకేనా, లేదు లోపల ఎలా ఉంటుందని తెలుసుకుందాం. అండ్ స్క్రీన్ లోపలికి వెళ్ళడానికి కూడా రిక్లైనర్ పెట్టారనమాట. మనం మామూలుగా అయితే ఫ్లోర్స్ చేంజ్ అవ్వడానికి రిక్లైనర్స్ ఉంటూ ఉంటాయి, బట్ ఇక్కడ జస్ట్ ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ కాబట్టి, సినిమా స్క్రీన్ కాబట్టి దీనికి కూడా ఇక్కడ ఎంట్రీ లెవెల్లోనే మనకి ఈ బ్లూ లైటింగ్తో పాటు రిక్లైనర్స్ పెట్టారు. ఎవరో ఒక మాట అన్నారండి, నేను దానిలో విన్నాను. ఏంటంటే లోపల సినిమా షో అవుతూ ఉంది, ఒక మాట అన్నారు, 300 రూపాయల్లో 3000 రూపాయల ఎక్స్పీరియన్స్ వచ్చిందని చెప్పి. నాకు నిజమే అనిపిస్తుంది. ఆ చెప్పిన అభిమానం ఎవరో కానీ, ఒకవేళ మీరే ఎవరైనా చూస్తే కనుక ఆ మాట చెప్పిన వ్యక్తి కమెంట్ చేయండి ఒకసారి. జస్ట్ వెళ్ళి లోపలంతా స్క్రీనింగ్ అవుతుంది అనమాట, ఆల్రెడీ సినిమా చూస్తున్నారు. సో వాళ్ళని మనం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు కాబట్టి. సో చూస్తున్నారు కదా, ఫార్ములా 1 అంటే F1 మూవీ చూస్తున్నారు. సో ఫార్ములా 1 రేస్ ట్రాక్ మీద ఉన్నట్టుంది అనమాట సో అందరికీ. సో ఇందాక చూసాం కదా, ఇందాక మనం రెక్లైనర్ మీద వెళ్ళాం కదా, రెక్లైనర్ వ్యూ అనమాట ఇది. సో మీరు ఇంకా పైకి చూసుకుంటే పైన అంతా స్టార్స్లా కనిపిస్తుంది, లైక్ స్కైలో ఫుల్ ఆఫ్ స్టార్స్. సో ఇప్పటివరకు నాకు తెలిసి ఇండియన్ సినిమాలో ఉన్న స్టార్స్ అందరూ ఏమో నాకు తెలిసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టార్ డెడికేట్ చేస్తూ పెట్టారేమో. నైస్ వ్యూ. ఇక్కడ నుంచే ఎక్స్పీరియన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. మీకు సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది. నార్మల్లీ స్టార్టింగ్ చాలామంది ఈ టైటిల్ క్రెడిట్స్ అన్నీ వదిలేస్తారు, ముందు వచ్చే ముఖేష్ యాడ్ ఇవన్నీ వదిలేస్తూ ఉంటారు. బట్ మనకి ఆ యాడ్ కంటే ముందే సినిమా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచే ఆ సినిమా ఒక గొప్ప సినిమా చూడబోతున్నాం అనే ఫీల్ అయితే ఇది ఇవ్వబోతుంది అనమాట. నాకు తెలిసి ఈ ఎక్స్పీరియన్స్ అంటే ఎన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉన్నా ఇక్కడ నుంచే మనిషి వదిలేసుకుని సినిమాలోకి వెళ్ళి ఒక క్వాలిటీ సినిమా చూస్తున్నాం అనే ఫీల్లో ఉంటాడు.
మ్యాక్సిమం సినిమాలు ఇలాంటి స్క్రీన్స్లో చూస్తే నచ్చే అవకాశాలు కూడా ఆడియన్స్కి ఉన్నాయన్నమాట కదా. సో స్క్రీన్ 1తో పాటు మొత్తం 4 స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీరు కూడా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అన్ని స్క్రీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఐ మీన్ స్క్రీనింగ్ అవుతుంది లోపల, సినిమాస్ అయితే చూస్తున్నారు అందరూ. సో ఆడియన్స్ వాళ్ళ మూడ్ని, వాళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి మనమైతే లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇంకా ఫుడ్ గ్యాలరీకి వచ్చాం. సో టేక్ ఏ బ్రేక్, ఈట్ అండ్ ఎంజాయ్ యువర్ మూవీ అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు కదా. సో ఇక్కడ కాస్ట్లీ చూసుకుంటే ఎస్పెషల్లీ బికాజ్ సినిమా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రైసింగ్ మీద కూడా, దీని మీద కూడా వాళ్ళ వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రైసెస్ చూసుకున్నాం. ప్రైసెస్ చూసుకుంటే నిజం చెప్తున్నా, ఇఫ్ ఎట్ ఆల్ ఐఎమ్ రాంగ్ అనిపిస్తే మీరు కింద కమెంట్స్లో నన్ను ఏమన్నా అనొచ్చు. రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్తో చూసుకుంటే, నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్తో చూసుకుంటే రీజనబుల్ ప్రైసెస్ అని నాకైతే అనిపిస్తుంది. బికాజ్ ఇంత మంచి ఈవెన్ ఏషియాస్ లార్జెస్ట్ స్క్రీన్ అని చెప్పినా కూడా ప్రైసెస్ విషయంలో రీజనబుల్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి మల్టీప్లెక్స్ వరల్డ్లో చూసుకుంటే. అండ్ మోర్ ఓవర్ ఈవెన్ సినిమా టికెట్స్ కూడా అరౌండ్ 295 ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు అన్నమాట. అంటే సినిమా టికెట్ ప్రైస్ కూడా రెగ్యులర్ మల్టీప్లెక్స్ ప్రైసెస్ ఎలా ఉంటాయో అలాగే ఉండబోతున్నాయి అని అయితే చెప్తున్నారు. సో ఇక్కడ ఫుడ్ అయితే రకరకాలు ఉన్నాయి, లైక్ పాప్కార్న్, అటువైపు పాప్కార్న్ కూల్ డ్రింక్ సెక్షన్ ఉంది, ఇక్కడేమో లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ కైండ్ ఆఫ్ సెక్షన్ ఉంది, అటువైపు ఏమో ఐస్ క్రీమ్ సెక్షన్ ఉంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ చికెన్ బర్గర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఫుడ్ సెక్షన్ అయితే. ఇది ఫుడ్ అయితే నాకైతే నేను చూశాను, ప్రైజెస్ చూశాను, రెగ్యులర్గానే అనిపిస్తుంది. పెద్ద నేను పర్సనల్లీ ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని థియేటర్స్తో కంపేర్ చేసుకుంటే రీజనబుల్ ప్రైసెస్ అని నాకైతే అనిపించింది. పైకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ వాల్ ఆఫ్ ఫేమ్ ఒకటి ఉంది. సో ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్లు అందరూ కూడా మనకి ఈ వాల్ ఆఫ్ ఫేమ్లో కనిపిస్తూ ఉన్నారన్నమాట. నాకు తెలిసి ఇంకా కొంచెం స్పేస్ ఉందని అనుకున్నాం కదా మనం, మెట్లపై చాలా స్పేస్ ఉంది కదా ఈ స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు. ఆ వాల్ అంతా కూడా నాకు తెలిసి ఇలాంటి ఫొటోస్ ఎక్కిపై వస్తూ ఉంటాయి. అండ్ ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ చెప్పిన మాట, దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా. సో నార్మల్లీ సినిమా చూసే వాళ్ళు ఒక 2 కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒకరు ఏంటంటే హైప్, లైక్ ఏంటంటే రిలీజ్ డే రోజు ఒక సూపర్ స్టార్ సినిమా, ఒక పెద్ద స్టార్ సినిమా ఆ క్రౌడ్లో చూస్తూ పేపర్స్ ఎగరేస్తూ ఈ హైప్ కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఇంకొక కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఆ వర్గం ఇప్పుడు అన్నట్టు దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అని ఎవ్రీ డైమెన్షన్, ఈచ్ డైమెన్షన్లో ఎంజాయ్ చేయాలి, ఈచ్ డైమెన్షన్లో దాని క్వాలిటీని పట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అల్లు సినిమాస్ అని కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. బికాజ్ నాకు తెలిసి ఇంత క్వాలిటీ, ఇప్పటివరకు మనం డాల్బీ అట్మాస్ గురించి రెగ్యులర్గా వింటున్నాం, కానీ డాల్బీ విజన్ ఇందులో ఉండడం, ఈవెన్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్ ఉండడం. సో దానివల్ల ఏంటంటే మీకు రిక్లైనర్ సీట్లు చూసుంటారు. దీని విషయానికి వచ్చేసరికి కొంచెం ఇక్కడ మనకి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ అలా సినిమా చూడడానికి అయితే బాగుందన్నమాట. అండ్ కమింగ్ టు దిస్, వా యా, ఇఫ్ యూ వాంట్ స్లీప్, అది గోవా సముద్రంలో పడుకుని మనం సినిమాని హ్యాపీగా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో మొబైల్ని ఇలా పెడితే, సో ఒకవేళ మీ బ్యాటరీ తగ్గిపోయినా కూడా, నార్మల్లీ సినిమాకి వచ్చే వాళ్ళందరికీ సజెషన్ చేసేది ఏంటంటే మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టి పక్కన పెట్టేయండి అని. ఆ పక్కన ఎక్కడ పెట్టాలి అనేది వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ పెట్టారు ప్రతి సీట్కి. సో వైర్లెస్ ఛార్జింగ్ పెడితే మీరు సినిమా చూసిన 2.5 hours or 3 hours అయిపోయేసరికి మీ ఫోన్ కూడా చింత అవసరం లేదు, మీ ఫోన్ కూడా బ్యాటరీ ఫుల్ అవుతుంది. తర్వాత మీరు మీ వర్క్లో బిజీగా ఎక్కడికైనా తిరగడానికి వర్కౌట్ అవుతుంది అనమాట. యా, నైస్, సీరియస్లీ చాలా బాగుంది ఇక్కడ ఎక్స్పీరియన్స్. అదిని సీట్ క్వాలిటీ చాలా బాగుంది. యా, సో ఎవ్రీ సీట్ మీద మీరు ఇక్కడ చూడగలుగుతారు ఈ ఐకాన్, చెప్పాను కదా ఈ లోగోని. సో అవెంజర్స్ లోగోని తెలుగు స్టేట్స్లో బీట్ చేయడానికి ఈ లోగోని కనిపెట్టినట్టు నాకైతే అనిపిస్తుంది అనమాట. సో ఇది సెంట్రల్ నుంచి చూస్తే ఇలా ఉంది స్క్రీన్. మీకు ఏమన్నా రెగ్యులర్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్తో పోలిస్తే ఇది కొంచెం మీకు డిఫరెంట్గా అనిపిస్తుందో లేదో చూసి చెప్పండి. సో కొంచెం ఆ ఫిట్టింగ్లో కావచ్చు, కొంచెం విడ్త్ కొంచెం పెంచినట్టుంది, లైక్ హైట్ కొంచెం డిఫరెన్స్, నాకు తెలిసి ఆస్పెక్ట్ రేషియో కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇందులో చూస్తుంటే. యా, సూపర్. సో ఆల్రెడీ వీళ్ళు మనకి అయితే ఒక షో మీడియా అందరికీ కూడా వేశారు. సో దానిలో చూస్తే మాత్రం
లిటరల్ క్లియర్లీ ఎవ్రీ డైమెన్షన్, ఆ చివరి కూర్చున్నా, ఈ చివరి కూర్చున్నా, సెంటర్లో కూర్చున్నా, రిక్లైనర్ సీట్లో కూర్చున్నా, 360 డిగ్రీస్ సేమ్ కైండ్ ఆఫ్ ఆడియో మనం అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాం అనమాట. అండ్ మీకు ఇప్పుడు లైవ్లో అయితే నేను చూపించలేను, కానీ స్క్రీన్ డ్యూయల్ లేజర్ స్క్రీన్ ప్రొజెక్షన్ ఉంది కదా, సో అదైతే అద్భుతంగా ఉంది నిజంగా. బ్రైట్నెస్ అయితే చాలా డబుల్ బ్రైట్నెస్ అయితే మనకి క్లియర్లీ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో లిటరల్లీ నైట్ సీన్స్, హారర్ సినిమాల్లో ఎస్పెషల్లీ వస్తూ ఉంటాయి కదా, నైట్ సీన్స్లో కూడా దెయ్యం ఎక్కడ ఉందో మనకు ముందే కనిపించేస్తుంది అనమాట. ఈ సీట్స్, ఈ థియేటర్, ఈ ఎక్స్పీరియన్స్ అంతా చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది. సో బేసికలీ ఒక మహానుభావుడు చెప్పాడనమాట, చిరిగిన ప్యాంటు చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి థియేటర్లో సినిమా చూడని. సో ఆ మంచి థియేటర్ అల్లు సినిమాస్. రండి. సో స్క్రీన్ 3 సీటింగ్ కెపాసిటీ మరీ ఎక్కువ లేదు, కానీ స్క్రీన్ 1 సీటింగ్ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 640 సీటింగ్ కెపాసిటీ అంట. లైక్ నార్మల్లీ ఒక ఎంత పెద్ద మాస్ థియేటర్లో చూసినా అంత లార్జ్ సీటింగ్ ఉండదు మనకి. సో ఒక పెద్ద గ్యాలరీ, ఒక పెద్ద ఓపెన్ ఆడిటోరియంలో సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుందేమో నాకు తెలిసి. సో ఆ స్క్రీన్ కూడా చాలా పెద్దది కాబట్టి నాకు తెలిసి. సో ఈ F1 సినిమా ప్రజెంట్ అయితే మంచి చాయిస్ ఇందులో చూడడానికి. నెక్స్ట్ నాకు తెలిసి దురంధర్ మూవీ ఒకటి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి వాచ్ చేస్తే ద బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ టిల్ డేట్ అని మీరు అనుకుంటారేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. సో జస్ట్ ర్యాండమ్ సజెషన్ మీకు ఇస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ మీరు దురంధర్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ అని చూడాలనుకుంటే ఒకసారి అల్లు సినిమాస్కి వచ్చి కుదిరితే స్క్రీన్ 1 తీసుకుని, టికెట్ తీసుకుని స్క్రీన్ 1లో చూడగలిగితే ద బెస్ట్ సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు టిల్ డేట్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. సో ఫైనల్లీ అల్లు సినిమాస్ మొత్తం థియేటర్ మొత్తం చూడడానికి 2 కళ్ళు సరిపోలేదని చెప్పాలి. అంత పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనం చూసింది లోపల, మనం ఎక్స్ప్లోర్ చేసింది చాలా చిన్న స్క్రీన్, అది ఖాళీ ఉంది కాబట్టి లోపలికి వెళ్ళాం. కానీ అదే థియేటర్ మొత్తానికి చిన్న స్క్రీన్. లోపల యాక్చువల్లీ స్క్రీన్ 1 చూస్తే మీ కళ్ళు చెదిరేలా ఉంటాయి. వర్త్ అని మీరే అంటారు. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ చూసారు కదా, క్రౌడ్ జనం అయితే వెళ్ళిపోతున్నారు. సో నా ఆప్షన్ ఏంటంటే, నా సజెషన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే దురంధర్ కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఎస్పెషల్ ఈ 2 సినిమాలని ఇలాంటి థియేటర్లో చూస్తే ఖచ్చితంగా ఒక బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మీరు చూస్తారు, ఫేస్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ అది బాక్స్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇక్కడ నుంచి తెలుగు సినిమా కానీ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ, ఇండియన్ సినిమాస్లో ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తాయో దానిలో అల్లు సినిమాస్ కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో అల్లు రామలింగయ్య గారి బ్లెస్సింగ్స్తో అల్లు అరవింద్ గారు అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, సో వీళ్ళిద్దరూ కలిసి సో దీన్ని అంచెలంచెలుగా నాకు తెలిసి ఇక్కడ అల్లు స్టూడియోస్ వచ్చింది, ఇప్పుడు అల్లు సినిమాస్ వచ్చింది, ఇంకా ఎన్ని రాబోతున్నాయో ఈ హైదరాబాద్ సిటీలో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. చూద్దాం, కొన్ని రోజులు ఆగి అది కూడా చూద్దాం. సైనింగ్ ఆఫ్.